రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో గౌడ కులస్తులకు సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ 23 ఎకరాల భూమిలో చదును చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తాటి ఈతవనంలో మంటలు చెలరేగి కొన్ని చెట్లు కాలిపోయాయని భూమి యజమాని తెలిపారు. కక్షపూరితంగా తాటి వనం దగ్ధం చేశారని గీత కార్మికులు మాపై ఆరోపించారని తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి మా భూమిలో ఉన్న పనికిరాని చెట్లను తొలగించడానికి అనుమతి ఇవ్వాలని భూ యజమాని ప్రభుత్వాన్ని కోరారు. ఇక 33 ఎకరాలు ఉన్నాయి సార్. ఇది ల్యాండ్ ఒకవేళ మేము కాలగొట్టాలని అదురుదే మామూలుగా దున్నుకుందామని సాగు చేసుకునే ఉద్దేశంతో మామూలుగా కొంచెం గడ్డి అండి పెట్టుకుంటే అనుకోకుండా చెట్లు కాలేదు సార్. ఇది మాకు వేరే దురుద్దేశం లేదు. మేము చెట్లు అంటిపెట్టాలంటే 20-30 ఎకరాలలో మేము చెట్లు అంటిపెట్టే వాళ్ళమే, కానీ అలాంటి దురుద్దేశం మాకు లేదు. అయితే కొన్ని కుల సంఘం పరంగా మా కుటుంబాన్ని పక్కకు పెట్టి మొత్తం ఒక కుటుంబం మీడియా మిత్రులకు, గౌడ సభ్యులకు అందరికీ మా కృతజ్ఞతలు. మేము బతుకుదేరు కొరకు సలావదికు బతకడానికి వెళ్ళినాము. మా స్థానికంగా ఉన్నటువంటి భూములు సాగు చేయక పడితుండాలి. కావున మా తమ్ముడు కొంచెం సాగు చేసుకుంటానని వచ్చింది. అనుకోకుండా చెత్త ఉన్నదని కాలబెడుతుంది. అది అనుకోకుండా కొన్ని చెట్లు తగిలినది. ఇది పొరపాటు జరిగింది. మేము కూడా సంఘ సభ్యులమే. గతంలో అధ్యక్షులు చేశాను నేను. ఇప్పుడు కూడా ప్రజల సభ్యులమే. మాకు చేతగాక వర్క్ చేయడం లేదు. అది జరిగింది పొరపాటే. దాన్ని మేము నలుగురం, ఒకరు హైదరాబాద్లో, ఒకరు మహారాష్ట్రలో, ఒకరు గోదావరిలో ఉంటారు. ఒక్క సభ్యుడు వచ్చిన దానికి 5గురు వచ్చి చేశారని మమ్మల్ని పబ్లిసిటీ చేసి వీడియోలలో, ఫోటోలలో పెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకు దయచేసి మీరు విచారణ చేసి వివరణ చేయిస్తున్నాం. మేము అట్లాంటి దురుద్దేశం ఉన్న వాళ్ళం కాదు. మేము సంఘ సభ్యులము. మాకు అటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక అది మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అందరూ వచ్చి చేశారనేది వాళ్ళకే ఉండాలి. దానిలో అధ్యక్షుడు గారు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు, లింగం గౌడ్ వచ్చిండ్రు చేసిండని చెప్పారు అధ్యక్షుడే. తర్వాత ఇంకో సభ్యుడు చెప్పాడు 5 అన్నదమ్ములు వచ్చి అంటి పెట్టారు అని చెప్పారు. ఇంత దారుణంగా ఇట్లా నిందలు వేసి చేస్తుంది ఎంతవరకు జనాలకు ఏమనుకుంటారు? సభ్యులై ఉండి, మాజీ అధ్యక్షులు అయి ఉండి 5గురు వచ్చి చేశారా అని అనుకుంటారు కదా. కాబట్టి దయచేసి తమరు మా మీద చూసి. అనగా 13వ తారీఖు రోజు మా 4వ అన్నయ్య మాకు ఈ మద్దికొండ గ్రామంలో దాదాపు 23 ఎకరాల జాగా ఉంది. కొన్ని సందర్భాల్లో మేము గోదావరికని జీవనోపాధి గురించి 1980లోనే వెళ్ళిపోయినాము. అప్పటి నుంచి ఇక్కడ మా గౌడ్స్ మా ఉన్న భూమిలో తాడి చెట్లు, ఈ చెట్లు గీసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ మధ్యలోనే మేము జీవనోపాధి అక్కడ కోల్పోయి మా సొంత గ్రామానికి వచ్చి మేము ఈ భూమిని సాగు చేసుకునే ఉద్దేశంతో కొన్ని చదువు చేస్తున్న సందర్భంలో కొన్ని చెట్లు కాలిపోయినాయి. అది మా అన్నయ్య గారు అనుకోకుండా కొన్ని చేస్తున్న సందర్భంలో కాలిపోయింది. దానికి మేము కూడా చింతిస్తున్నాం. కావాలని చేయలేదు. కావాలని చేస్తున్నప్పుడు ఈ 23 ఎకరాలల్లో ఇంకా వందల వేల చెట్లు ఉన్నాయి. అలాంటి మొత్తం చెట్లు కాలిపోతాయి కదా. ఆ ఉద్దేశం కాదు మా ఉద్దేశం, కాలగొట్టాలనే ఉద్దేశంతో. మేము చదువు చేస్తున్న సందర్భంలో కొంచెం అగ్గి తగిలి ఆ చెట్లు కాలినాయి. దాన్ని కూడా మేము చింతిస్తున్నాం. అది పొరపాటు.